దేవుని యొక్క నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్న వారికి వరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఎన్నో గొప్ప కార్యములు దేవుడు మనకి జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమే ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడము, దేవుని యొక్క ప్రకాశవంతమైన మరి ముఖాన్ని చూసే అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ యొక్క వాక్యాన్ని మేము వినిచుండగా మాకు మీరు సహాయం చేయండి నాయన. నీ యొక్క వాక్యం యొక్క ఆ ప్రకాశవంతమైన ఆ యొక్క సిచ్యువేషన్ ప్రభువా మీరు మాకు అనుగ్రహించి నీ కృప చోటను మమ్మల్ని బలపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మనము వాక్యము ధ్యానం చేయబోతున్నాము. వాక్యాంశము దేవుడు మనకి ఏం చేశాడు, దేవుడు మనకి ఏం చేశాడు. మనకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శ్రమల్లో ఉన్నవారు కూడా ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారేమో ఇప్పుడు. కానీ ఈ రోజున మీకు ఆదరణ కలిగించే చక్కటి మాటలు దేవుడు వినిపించబోతూ ఉన్నాడు. శ్రమలు ఎందుకని వస్తాయి? దేవుడిని నమ్ముకున్నామంటే శ్రమలన్నీ తొలగిపోతాయని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దేవుడిని నమ్ముకున్నప్పుడే ఎన్నో శ్రమలు వస్తాయి. అలాగని దేవుడిని నమ్ముకోవద్దని నేను తెలియచేయటం లేదు. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎన్నో శ్రమలు సాతానుడు పెడుతూ ఉంటాడు. మరి మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అరణ్యములో 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేసి బలమైన ఆత్మ విశ్వాసముతోటి బయటకు వచ్చినప్పుడు సాతానుడు ఆయనను శోధించాడు. ఆయనను శోధించినప్పుడు వాక్యం ద్వారా సమాధానం ఇచ్చి సాతానుని పారదోలేశాడు. ఆ రీతిగా మనము కూడా దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు వాక్యములో ఉన్నట్లుగా ప్రార్థన మనం చేస్తామంటే మనకున్న శ్రమలు కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. దేవుడు స్తోత్రము కలిగాక. ఈ నేటి దినమందు మీరు శ్రమల్లో ఉండి బాధపడుతూ ఉన్నారా? శ్రమల్లో ఉండి కృంగిపోయిన హృదయముతో ఉన్నారా? దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క దినమందు ఆయన యొక్క స్వరూపములో దేవుడు నిన్ను నన్ను ఆయన చెక్కుకొని ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపములో ఉన్న మనము బాధపడటానికి ఆయన సంసిద్ధముగా ఉండడు. ఒకవేళ మనము బాధపడుతున్నామంటే ఆయన మన ప్రక్కకు వచ్చి మనకు కావలసిన ఇవులన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్యాన్ని చదువుకుందా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. దేవుడు ఆయన యొక్క స్వరూపమందు మనలను ఆయన చెక్కుకుని ఉన్నాడు. ఇక్కడ దేవుడు అనగా ఎవరు? తండ్ర, కుమారుడ, పరిశుద్ధాత్మ. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారంటే నేను అన్ను. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఈ యొక్క పనులు అనగా మానవుని చేసిన వారు ఎవరు? చాలా మంది అనుకుంటూ ఉంటారు తండ్రి చేశారు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ కార్యము అనగా మనుషుల్ని చేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. ఆది నుంచి అంతం వరకు, ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన లేనిదే ఏది జరగలేదు. ఆయనలో సృష్టి ఉన్నది, ఆయనలో సమస్తం ఉన్నది, ఆయనలో లేనిది ఏదియో లేదు. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదు. కనుక చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సృష్టి అంతయు ఆ తండ్రి చేస్తూ ఉన్నారు అని.
తండ్రి యొక్క పనులేంటో, కుమారుడు యొక్క పనులేంటో ప్రత్యేకమైన వర్తమానంలో మీకు నేను అందిస్తా. అయితే ఈ యొక్క దినమందు కుమారుడు ఈ యొక్క సృష్టిని చేస్తున్నాడు. మన పోలికగా, అనగా తండ్రి యొక్క పోలిక, కుమారుని యొక్క పోలికగా మనలను ఆయన చెక్కుకుని ఉన్నాడు. చెక్కుకుని ఉండటమే కాకుండా ఆ తర్వాత వచ్చిన మనకి ఏం చేశాడు, మనకి ఏమి ఇచ్చాడన్నది ఈ రోజున మన యొక్క అంశము. మనకేమిచ్చాడన్నది ఈ యొక్క వచనంలో మనకు తెలుస్తున్నది. 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించి, మొదటగా ఆయన ఏం చేశాడు, ఆశీర్వదించాడు. మనం ఏదైనా కార్యక్రమములు మనం చేసుకుంటున్నామంటే మొదటగా ప్రార్థన పూర్వకంగా మనం ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన వైపు మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలిగించాలి. ప్రార్థన వైపు మనకు కళ్ళు దృష్టి ఉంచాలి. నేను కళ్ళెత్తి నేను చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవాయే నాకు సహాయము చేయునని దావీదు భక్తుడు తెలియజేస్తున్న రీతిగా మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన వైపు మనం చూడాలి. శ్రమలు వచ్చి ఉన్నాయని మనకు కృంగిపోవడము కాదు, బాధపడటం కాదు, ఏడవటము కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ శ్రమలన్నీ ప్రభువు తొలగిస్తాడు, సాతానుడు పారిపోతాడు. దేవునికి మహిమ కలుగుగా. అయితే ఆయన ఆశీర్వదించేను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఇది 2వ మాట. అలాగనే విస్తరించి భూమిని నిండించి, అది 3వ మాట. 4వ మాట ఏంటి, దీనిని లోపరుచుకునుడి. ఈ రోజున ఈ లోకము మనల్ని ఏం చేస్తున్నది, లోపరుచుకుంటూ ఉన్నది. మనము ఈ లోకాన్ని లోపరుచుకోవటం లేదు, కానీ లోకము మనలను లోపరుచుకుంటున్నది. కాబట్టి మనకి ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం అడుగుతూ ఉంటాము కదా, దేవా నీవు నాకు ఏమి చేస్తావు, దేవా నీవు నాకు ఏమి చేస్తావు, నీవు అసలు ఉన్నావా అని మనము ప్రశ్నిస్తూ ఉంటాం. ఏమండి, నరములేని నాలుక ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నట్లుగా మనం దేవుని మీద విరోధముగా మాట్లాడతాం. మనము లోపరుచుకోవలసిన ఈ యొక్క లోకము, ఈ యొక్క దేశము, ఈ యొక్క ప్రాంతాలు, ఈ యొక్క దేశం ఏం చేస్తుంది, మనలను లోపరుచుకుంటున్నది. కాబట్టి ఆశీర్వాదం పోగొట్టుకుంటూ ఉన్నాం. మొదటిది మనము పోగొట్టుకుంటున్నాం. 2వది ఏంటి, ఫలించడము, అభివృద్ధి పొందటము పోగొట్టుకుంటున్నాము. 3వది ఏంటంటే విస్తరించకపోవడము. మనం ఎలా ఉంటున్నాము, ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉండిపోతాం, కేవలము ఆశీర్వాదం లేకపోవడం ద్వారా. ఆశీర్వాదం లేకపోతే చినిగిపోతాం, పడిపోతాం, శ్రమలో ఉండిపోతాం, బాధలో ఉండిపోతాం. ఒకవేళ ఈ యొక్క లోకాన్ని మనము లోపరుచుకున్నట్లయితే ఆశీర్వాదం పొందుకుంటాం. ఆశీర్వాదం పొందుకున్నామంటే సమస్తము దేవుడు మనకి ఆయన జరిగిస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు దేవుని పరిశోధించడం కాదండి, దేవా నీవు నాకేం చేసావు అనడం కాదు, నువ్వు ఏం పోగొట్టుకున్నావో అది నీవు జ్ఞాపకం చేసి మరలా ఆశీర్వాదం పొందుకున్నట్లయితే నీవు విస్తరించబడతావు, ఫలించి అభివృద్ధి పొందుతావు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి మిక్కిలి కనికరమైన యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాకు సూటిగా తేటగా మీరు మాట్లాడినారు తండ్రి. ఈ ఉదయకాల సమయం ఉంది, మాకు కావలసిన చక్కటి వర్తమానము మీరు మాకు అనుగ్రహించినారు. అవును యేసయ్య ప్రభువా, నీవు మమ్మలను నీ రూపంలో చెక్కుకుని ఉన్నారు తండ్రి. అయితే ఈ లోకము మమ్మలను లోపరుచుకొని మాకు ఎన్నో శ్రమలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నది. దేవా నీ యొక్క ఆశీర్వాదం మేము పోగొట్టుకున్నామయ్యా, మరలా మేము నీ యొక్క ఆశీర్వాదం పొందుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. మునుపటి జీవితంలో ఎలా అయితే భక్తిగా జీవించి ఉన్నామో, ఎలాగైతే ఉన్నామో ఆ రీతిగా మమ్మల్ని మరలా శుద్ధిపరచండి, మరలా నూతన పరచండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, గడిచిన నెలంతయు మమ్మల్ని ఎంతగానో కాపాడి ఉన్నాం. ఈ చివరి నెలలో మేము ఉన్నాము. మరొక దినాల్లో ప్రభువ, కొన్ని దినాల్లో మేము నూతన సంవత్సరము చూడబోచు ఉన్నాం. దయతో మాకు చక్కటి అనుభూతిని మాకు మీరు అనుగ్రహించి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు మీరు జరిగిస్తూ నడుస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రత్యేకంగా నేను
బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దూరదేశంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దూరదేశం నుంచి స్వదేశానికి ఎంతో మంది నైనా మరి వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణ కాలం ఎందుకు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. వారిలో ప్రాముఖ్యంగా సహోదరి ప్రమిళ గారు, అలాగే వారి యొక్క భర్త స్వదేశానికి వారి యొక్క కుటుంబాన్ని చూడటానికి వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణ కాలం ముందు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగే సహోదరుడు ప్రవీణ్ గారిని బట్టి నీకు వందనాలు. నిన్ను నమ్ముకుని ప్రభా దూరదేశానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి సమయంలో వరకు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. రేపటి దినమందు సహోదరుడు ధీరజ్ మరి ఇంటర్వ్యూకి వెళ్తుండగా ఆ ఇంటర్వ్యూలో చక్కటి మనసును చక్కటి జ్ఞానమును వారికి మీరు ప్రసాదించి నీ కృప చోటను బలపరిచి వారికి సముచితమైన జ్ఞానం ఇస్తారని నిశ్చితమైతే ఎంతమంది అయితే ప్రార్థన పుట్టుకోడి ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువ కామెంట్స్ ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాక్యాన్ని ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్దిస్తారని, మా పాపంలో క్షమిస్తారని నజడని ఏస్తున్నాములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక.